హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించే వీడియో అయితే మీలో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే నేను చూపించే ఈ కుల్ఫీ రెసిపీని ఒక పౌడర్ అన్నది తయారు చేసుకొని దాంతో ఈ కుల్ఫీ తయారు చేసుకుంటే మీకు చాలా ఈజీగా త్వరగా ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. నేను చూపించే ప్రతి రెసిపీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం, మరలా ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళ కోసం కూడా నేను చూపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు దొరికేదే ఒక్క సండే. ఆ సండేలో నేను చూపించే రెసిపీస్ అన్నీ ట్రై చేయాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారట. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు కాబట్టి నాకు తెలిసింది. ఈరోజు నేను చూపించే రెసిపీని వాళ్ళకు కూడా బాగా యూస్ఫుల్. ఎందుకంటే ఈ పౌడర్ అన్నది ఒక్కసారి చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది, అంతే. మీ ఇంటికి ఎవరైనా వస్తారని వెంటనే చెప్పినా సరే మీరు ఈ కుల్ఫీస్ అన్నవి ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా అన్నది ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఈ కుల్ఫీ పౌడర్ అనేది తయారు చేసేసుకుందాం. ఈ విధంగా ఏదైనా ఒక కళాయి లాంటిది పెట్టుకొని దాని మీద కొద్దిగా నూనె వేసి బాగా ఈ విధంగా రాయండి. మీరు క్లాత్తో అయినా సరే మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేయొచ్చు. చాలా చిన్న చుక్క మాత్రమే వేయండి ఆయిల్. అది బాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఈ విధంగా షుగర్ని యాడ్ చేయండి. కొలతలన్నీ నేను యాజ్ యూజువల్గా పైన ఇస్తాను, మీరు చూడండి. ఎందుకు నేను కిందన ఆయిల్ అప్లై చేయమన్నాను మీకు చెబుతాను. ఎందుకంటే కిందన మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చేసే రెసిపీకి నాకు షుగర్ అన్నది చక్కగా మెల్ట్ అవ్వాలి, ఎక్కడ కిందన అన్నది అంటుకోకూడదు. ఆ విధంగా ఈజీగా మనకి రావాలి కాబట్టి నేను కిందన ఒక్క డ్రాప్ ఆయిల్ అన్నది చుట్టూ అప్లై చేయమన్నాను అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. ఈ విధంగా మెల్ట్ అవుతుంది షుగర్ మెల్లమెల్లగా. ఇలా మొత్తం అంతా కరిగిపోయింది అని మనకు అనిపించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా ఒక పేపర్ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్లేట్ కానీ తీసుకొని దాని మీద కూడా నెయ్యి కానీ లేకపోతే వెన్న కానీ ఆయిల్ అయినా పర్లేదు ఇలా రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం వేసే ఈ షుగర్ మిక్చర్ అన్నది దానికి కూడా అంటుకోకుండా ఉంటుంది. మీరు ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు. దానికైనా ఈ విధంగా బటర్ అది అప్లై చేసేసి దాని మీద ఇలా ఈ పంచదార మిశ్రమాన్ని మొత్తం వేసేసి ఒక్కసారి స్ప్రెడ్ చేయండి. ఇది ఒక 5 నిమిషాల్లో చల్లారిపోతుంది అనమాట. ఆ అచ్చంతా మీకు ఈజీగా మీ చేతికి వచ్చేస్తుంది. ఇంత ప్రాసెస్ చెయ్యాలా అని మీరు అనుకోవచ్చు. మనం ఏదైనా కమ్మగా తినాలి అనుకుంటే చిన్న ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ పౌడర్ ఒక్కసారి మీరు తయారు చేసుకుంటే సరిపోతుంది. మీకు చాన్నాళ్ళ వరకు కుల్ఫీస్ అన్నవి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా, ఒక్క 5 నిమిషాల్లోనే చక్కగా కూల్ అయిపోయింది. ఇప్పుడు ఇలా విరుస్తుంటే నా చేతిలోకి ఈజీగా బ్రేక్ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మీరు బాగా మిక్సీ చేసేయాలన్నమాట. అంటే ఒక పౌడర్ లాగా చేసేయాలి దీన్ని. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా మీరు చేసేసేయండి. ఫస్ట్ చేసిన తర్వాత చిన్న జార్లు ఉంటాయి కదా మిక్సీవి, దాంట్లో వేసుకోండి. దాంట్లో వేసుకొని ఒక్కసారి మీరు మిక్సీ చేసేస్తే మొత్తం అంతా పొడిలాగా అయిపోతుంది. ఇది మిక్సీలో పొడి అయిన తర్వాత దీని కలర్ అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనం బయటన బాదం మిల్క్ పౌడర్ అలాంటివి దొరుకుతాయి కదా, వేరు కంపెనీస్వి. కొన్నప్పుడు మనకి కలర్ ఇలాగే ఉంటుంది ఆ పొడిది. వాళ్ళు ఏదైనా కలర్ యాడ్ చేస్తారని మీరు అనుకోవచ్చు. అది కూడా వేస్తే వేయొచ్చేమో. నేనైతే మీకు ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు చేయండి. బయటన ఆ పొడులు అవి కొనవలసిన అవసరమే ఉండదన్నమాట. మీ ఇంట్లో మీరే ఈజీగా కుల్ఫీ పౌడర్ అనేది తయారు చేసుకోవచ్చు. కలర్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో మీరు చేస్తే దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. ఇక్కడ బ్రౌన్ బ్రెడ్డా వైట్ బ్రెడ్డా అని అడుగుతారు. నేనైతే మస్ట్ అండ్ షుడ్గా వైట్ బ్రెడ్డే తీసుకోమని చెప్తాను. బ్రౌన్ బ్రెడ్ వద్దండి, ఎందుకంటే బైండింగ్ కన్సిస్టెన్సీ మనకు కావాలన్నమాట ఇందులోకి.
అందుకు వైట్ బ్రెడ్డే తీసుకొని ఇలా అంచులన్నీ కట్ చేసేయండి. అంచులతో అయితే మటుకు చేయొద్దు, ఎందుకంటే కొద్దిగా హార్డ్గా అయిపోతుంది, అంచులు బాగా హార్డ్గా ఉంటాయి కాబట్టి. మీరు ఇది ఇంట్లో అయినా చేసుకొని బ్రెడ్ యూస్ చేయొచ్చు, లేదు అంటే బయట నుంచి తెచ్చుకున్న బ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని కూడా మిక్సీలో వేసి ఒక్కసారి గ్రైండ్ చేసేయండి. ఆ మిగిలిన అంచులది ఉంది కదా, దాన్ని ఏం చేయాలి అని అడగొచ్చు మీరు. దాన్ని మీరు ఒక్కసారి మిక్సీ చేసి పొడి చేసుకొని ఉంచుకొని మీరు కట్లెట్స్ అవి చేసినప్పుడు ఆ బ్రెడ్ క్రమ్స్ అన్నవి యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో బ్రెడ్ పొడి ఉంది కదా, దాన్ని ఒక్కసారి మీరు వేపేయండి. అంటే ఎటువంటి ఆయిల్ కానీ ఏమి వేయొద్దు, నార్మల్గా మీరు ఇలా ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత ఇలా పొడంతా వేసేసి ఒక్కసారి మీరు అందులో ఉన్న మాయిస్ట్ అంతా పోయేటట్టు వేపండి అంతే. ఎందుకంటే ఇది మనం కొన్నాళ్ళు నిల్వ ఉంచాలని చెప్పాను కదా, ఎక్కడ ఏమీ పాడవకుండా ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్నవన్నవి చూసుకోవాలి. ఎందుకంటే బ్రెడ్లో మాయిస్ట్ అన్నది ఉంటుంది, అదంతా పోవాలి కాబట్టి ఒక్కసారి మీకు ఫ్రై చేయమన్నాను అంతే. ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఏదైతే షుగర్ పౌడర్ అనేది చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టాం కదా, దాంట్లో ఈ బ్రెడ్ పౌడర్ను కూడా వేసేయండి. వేసి రెండింటిని బాగా కలపండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమి వేయాలో నేను చెబుతాను. ఒక్కొక్కటిగా నేను కొలతలన్నీ పైన ఇస్తాను, ఎగ్జాక్ట్గా తీసుకోండి. ఇలా మిల్క్ పౌడర్ అని చెప్పి మనకు దొరుకుతుంది కదా, దీనిని కూడా ఎగ్జాక్ట్గా మెజరింగ్స్ అన్నవి తీసుకొని మీరు ఆ పౌడర్లో ఈ మిల్క్ పౌడర్ని కలిపేయాలి. నేను చూపించినట్టుగా ఎగ్జాక్ట్గా తీసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న కంపెనీయే వాడాలా అని మీరు అడగొచ్చు, అవసరమేం లేదండి. మీకు అక్కడ ఏది దొరికితే ఆ కంపెనీ అనేది తీసుకోండి. నేను వీలైతే అమెజాన్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేయండి, అది కూడా నేను పైన ఇస్తాను. తర్వాత ఇలాచీ పౌడర్, అంటే మన యాలకుల పొడి ఉంటుంది కదా, యాలకుల్ని బాగా దంచేసి పొడి చేసేస్తాం కదా, ఆ పొడిని వేయండి. కుల్ఫీ అనగానే బోల్డ్ అన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు గుర్తొస్తూ ఉంటాయి, అందుకోసమే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బాదం, కాజు, పిస్తా ఈ మూడింటిని యాడ్ చేశాను. మీకు ఏది నచ్చితే అవి యాడ్ చేయొచ్చు, కిస్మిస్ అవి యాడ్ చేయకూడదు. ఓన్లీ బాదం కానీ పిస్తా కానీ జీడిపప్పు కానీ యాడ్ చేయండి. ఇప్పుడు మనకి కుల్ఫీ మిక్స్ అన్నది రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని మీరు బయటనే ఉంచుకోవచ్చు, 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అదే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. చక్కగా ఈ పొడి తయారు చేసుకొని మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు కుల్ఫీ అనేది తయారు చేయొచ్చు. ఇప్పుడు కుల్ఫీ ఎలా తయారు చేయొచ్చు ఈ పొడితో అనేది చూపిస్తాను. ఇప్పుడు మీరు ఒక ప్యాన్ తీసుకోండి, కొద్దిగా పెద్దగా ఉన్నదే తీసుకోండి, ఎందుకంటే ఇది మరగడానికి దానికి స్పేస్ కావాలి కాబట్టి. ఈ విధంగా 2 కప్పులు పాలను తీసుకొని, నేనైతే ఇక్కడ ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకున్నాను. ఒక పొంగు వచ్చినంత వరకు మరగబెట్టండి, మరీ దగ్గర పడినంత వరకు మరగబెట్టవలసిన అవసరం లేదు. నార్మల్గా వేడి ఎలా చేస్తాం మన పాలని, అలా ఒక పొంగు వచ్చినంత వరకు మరగబెట్టేసి ఆఫ్ చేయండి. నేను చూపించినట్టుగా మీరు ఆ పౌడర్ తయారు చేసుకుంటే మీరు చాలా మనీ అన్నది సేవ్ చేయొచ్చు. మీకు ఆ పౌడర్ ఖర్చు అంతా మీకు మహా అయితే 200 లోపే అయిపోతుందండి. చాలా తక్కువ ప్రైజెసే ఉంటాయి ప్రతిదీ. కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఒక్కరోజు మీరు టైం స్పెండ్ చేస్తే ఒక 15 మినిట్స్ సరిపోతుంది. ఆ పౌడర్ అనేది తయారు చేసి పెట్టేసుకోండి. ఈ సమ్మర్లో పిల్లలు కుల్ఫీ అడిగగానే బయట నుంచి తేకుండా మీరే ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పాలైతే చక్కగా బాయిల్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే కుల్ఫీ మిక్స్ తయారు చేసుకున్నామో దాన్ని యాడ్ చేయాలి. 2 కప్పులు మిల్క్ అయితే 1 కప్పు ఈ కుల్ఫీ మిక్చర్ అన్నది యాడ్ చేసి బాగా కలపండి. ఎంత చక్కగా కలిపితే అంత బాగా మొత్తం మిక్స్ అంతా పాలల్లో కలిసిపోతుంది. ఈ విధంగా ఇలా కలుపుతున్నప్పుడే ఒక మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది. అప్పుడే అర్థమైపోతుంది మనం కుల్ఫీ తయారు చేసేస్తున్నామని చెప్పి.
ఇంత చక్కగా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మనకి మిక్స్ అయిపోతుందన్నమాట. ఎందుకంటే మనం ముందుగానే అన్నీ మిక్సీ చేసి ఉంచుకున్నాం కాబట్టి మనకింత ఈజీగా కుల్ఫీ అన్నది తయారవుతుంది. ఇప్పుడు కొద్దిసేపు వెయిట్ చేయండి, ఒక 5 నిమిషాలు అంతే. మధ్యలో నేను కుంకుమ పువ్వును కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే అవసరమే లేదండి. కుంకుమ పువ్వు వెయ్యాలా అని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళి కుంకుమ పువ్వు ఎవరు తెస్తారని అనుకోవచ్చు. ఇది నేను ఆప్షనల్గా మాత్రమే వేశాను. ఈ విధంగా మొత్తం అంతా కలపండి. కుల్ఫీల్లో ఎప్పుడూ కలర్స్ అన్నవి మనం యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. న్యాచురల్గా ఆ మిల్క్ మరిగి వచ్చిన కలరే మనకి కుల్ఫీకి ఉంటుంది. మీరు ఎప్పుడైనా బయట నుంచి కొన్న కుల్ఫీ అబ్జర్వ్ చేస్తే. అందుకే నేను ఎటువంటి కలర్స్ అన్నవి ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు. ఈ విధంగా కొద్దిసేపటికి దగ్గర పడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇలా ఒక్క 5 నిమిషాలకే మనకి చక్కగా పాలు, ఆ మిక్చర్ మొత్తం అంతా దగ్గరికి అయ్యి కలిసిపోయి ఇలా థిక్గా కనబడుతుంది. ఒక్కసారి ఒక స్పూన్ తీసుకొని తాగి కూడా చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. వీటిని నార్మల్గా మీరు గ్లాసులో వేసి కూడా పిల్లలకి తాగడానికి ఇవ్వచ్చు. ఎందుకంటే బయట మనకి బాదం మిల్క్ అని చెప్పి అమ్ముతారు కదా, దాన్ని కూడా ఈ విధంగానే తయారు చేస్తారు. ఈ మిల్క్ని ఇంకా కొద్దిగా మిల్క్ అన్నవి యాడ్ చేసేసుకుంటే మీరు నార్మల్గా తాగడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారడానికి కొద్దిసేపు వదిలేస్తున్నాను. కొద్దిగా కూల్ అయ్యాక ఏం చేయాలో చెబుతాను. కుల్ఫీ తయారు చేయడానికి ఇటువంటి మౌల్డ్స్ అన్నవి మనకు దొరుకుతాయి. ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి. నేను వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మీ దగ్గర ఇవి లేకపోయినా ఏమీ ప్రాబ్లం లేదండి. మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న గ్లాసులు, చిన్న చిన్న బౌల్స్, ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ ఎందులో అయినా సరే మీరు ఆ మిక్చర్ అన్నది వేసి సెట్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. ఏమీ లేకపోయినా పెద్ద పెద్ద బాక్సుల్లో కూడా, అంటే స్టీల్ బాక్స్లో కూడా వేసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు. మన దగ్గర ఇవే ఉండాలి, ఇవి ఉంటేనే కుల్ఫీలు అవుతాయి అలా అన్నది అస్సలు మైండ్లో పెట్టుకోకండి. మన దగ్గర ఉన్న వాటితో ఎంత యమ్మీ అయిన కుల్ఫీ తయారు చేయాలి అని మాత్రమే ఆలోచించండి. ఇప్పుడు వీటిల్లో నేను ఏదైతే మన మిల్క్ మిక్చర్ ఉందో దాన్ని వేసేస్తున్నాను. నిండగా వెయ్యట్లేదు, మీరు అక్కడ గమనిస్తే పైన కొద్దిగా గ్యాప్ ఉన్నట్టే నింపుతున్నాను. ఎందుకంటే మనం ఇది బయటికి తీయాలి కదా, క్యాప్ కూడా వేస్తాము. అందుకే ఫుల్గా వేసేకండి, అలా కొద్దిగా గ్యాప్ ఉన్నట్టే వేయండి. నేను ఇప్పుడు చూపించిన మిల్క్ మిక్చర్ అంతా మీకు 6 కుల్ఫీలకి, తర్వాత కొద్దిగా బాక్స్లో వేయడానికి నాకు వచ్చిందనమాట. దీనిని బట్టి మీరు మెజరింగ్స్ అన్నవి పెంచుకోండి. అంటే మీ ఇంట్లో ఎక్కువ మంది వస్తున్నారంటే ఈ క్వాంటిటీ అంతా డబుల్ చేసుకోండి. చూస్తున్నారా ఎంత థిక్గా ఉందో కన్సిస్టెన్సీ అన్నది. ఇప్పుడు దీనిని మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్లో మీకు 6 నుంచి 7 గంటలు పడుతుందన్నమాట సెట్ అవ్వడానికి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్ ఎప్పుడు టెంపరేచర్ అనేది చక్కగా సెట్ చేసుకోండి. ఎంత కూల్గా ఉంటే అంత త్వరగా సెట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా మనం సెట్ చేయడానికి లోపల ఐస్ క్రీమ్ స్టిక్స్ అని దొరుకుతాయి కదా, వాటిని పెట్టేసి ఆల్రెడీ మీరు సెట్ చేసేస్తే మనం కుల్ఫీ తీసినప్పుడు చాలా చక్కగా అందులోనే స్పూన్ సెట్ అయిపోయి ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ గ్లాసుల్లోని లేకపోతే చిన్న చిన్న కప్పుల్లో వేసినా సరే అప్పుడు కూడా ఏదైనా స్పూన్ అన్నది లోపల, స్పూన్ అంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ అని దొరుకుతాయి కదా, వాటిని మధ్యలో పెట్టేసి మీరు కుల్ఫీని ఫ్రీజ్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తుంది ఫాయిల్, అల్యూమినియం ఫాయిల్ అంటారు. దీనిని పైన కవర్ చేయండి. ఇలా కవర్ చేయడం వల్ల ఏంటంటే ఐస్ క్రిస్టల్స్ అన్నవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ అన్నది ఫామ్ అయిపోద్ది. మీరు ఎప్పుడైనా గమనించండి, చుట్టూ ఫామ్ అవుతుంది కదా, అదంతా వచ్చి మన కుల్ఫీలోని ఐస్ క్రీమ్స్ చేస్తున్నప్పుడైనా సరే అలాంటివి పడకుండా ఉండాలి అంటే ఇలా మీరు ఫాయిల్తో మొత్తం కవర్ చేసేయండి. నేనైతే ఈ విధంగా కవర్ చేశాను. మీ దగ్గర ఫాయిల్స్ లేకపోతే ఏదైనా కవర్ లాంటిదైనా సరే పైన కట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి.
అప్పుడైనా సరే మనకెక్కడ ఐస్ అన్నది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఏమీ లేకపోయినా సరే మనం చేయొచ్చు అని చెప్పాను కదా, అందుకే మన ఇంట్లో ఉన్న కవర్స్ అయినా క్లోజ్ చేయండి. ఈ విధంగా మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక నైట్ అంతా ఉంచేయండి. లేదు అంటే 6 నుంచి 8 గంటల వరకు సెట్ చేయడానికి పెట్టండి. ఈ విధంగా చక్కగా సెట్ అయిపోయండి నా కుల్ఫీస్. ఇప్పుడు వీటిని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తున్నాను. పైన వేసిన ఫాయిల్ మొత్తం తీసేయండి. తీసిన తర్వాత మీరిప్పుడు ఆ స్పూన్ ఏదైతే ఐస్ క్రీమ్ స్టిక్ ఉందో దాంతో లాగడానికి ట్రై చేయకండి, బ్రేక్ అవుతాయి, అంటే రాదు కూడా. అది ఏ విధంగా మనం కుల్ఫీస్ని ఈజీగా తీయొచ్చు అన్నది చూపిస్తాను. బయటన బల్ల మీద అమ్ముతారు కదా కుల్ఫీస్, వాళ్ళు ఏం చేస్తారు, పక్కన కొద్దిగా వాటర్ పెట్టుకొని దాంట్లో ఈ కుల్ఫీస్ని ఒక్కసారి ముంచి తీసి మనకి ఇస్తారు. ఆ వాటర్ అయితే కొద్దిగా వేడి నీళ్ళండి. అలాగే మీరు నార్మల్ వాటర్ అయినా సరే పెట్టుకోవచ్చు. గోరువెచ్చగా ఉన్న వేడి నీళ్ళు పెట్టుకొని ఈ విధంగా ఒక్కసారి ముంచి తీయండి, అంతే. ఆ వేడికి ఈ ఐస్ అన్నది కొద్దిగా కరిగి లోపలున్న కుల్ఫీ అన్నది ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను చేత్తో ఎందుకు చేస్తున్నానంటే, నేను చిన్నప్పుడు కుల్ఫీ కొనుక్కునేటప్పుడు అతను ఇలాగే చేసేవారు. నేను కూడా సరదాగా చేసి చూపిస్తున్నాను అంతే. ఇక్కడ చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా, బయటన కొన్నదానికన్నా చాలా యమ్మీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి, ఎంత క్రీమీగా కూడా కనబడుతుంది. సూపర్గా ఉంది. ఎంత క్రీమీగా ఉందో మీకు చూపిస్తున్నాను అలా అని వేలుతో. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో పర్ఫెక్ట్గా ఈ కుల్ఫీస్ అన్నవి తయారు చేయండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి పెట్టండి కుల్ఫీ. తినిన తర్వాత వాళ్ళు ఏమన్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ చూసి ఇప్పటికే చాలామంది కేక్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీ మెనూ కార్డ్లో ఈ కుల్ఫీస్ని కూడా యాడ్ చేయండి. ఇది ఈచ్ కుల్ఫీ మీకు 10 రూపీస్ పడుతుంది. మీరు కూడా కౌంట్ చేసుకోండి. దానిని మీరు ఎంతకు సేల్ చేయాలి, మీ ఏరియాని బట్టి మీరు సేల్ చేయొచ్చు. 50 నుంచి 80 రూపీస్ దాకా ఒక్కొక్కటిగా సేల్ చేయొచ్చు. దీనిని బట్టే మీరు ప్రాఫిట్ ఎంత వస్తుందో మీరు అంచనా వేయండి. ఈ సమ్మర్ అంతా చక్కగా యూస్ చేసుకోండి. మీ అందరికీ యూజ్ అవ్వాలనే నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నాకు కావలసినవి వ్యూస్ కాదు, మీరందరూ బాగుంటే నాకు అది హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఇంకా ఏదైనా రెసిపీస్ నేర్చుకోవాలి నా దగ్గర నుంచి అంటే మటుకు కిందన కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అన్నది అది చేయడానికి ట్రై చేస్తాను. మీకు గనక ఈరోజు నేను చూపించిన వీడియో నచ్చితే మటుకు, మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.